నా పేరా ఐ లవ్ యూ ఐ లవ్ యూ నే అను ఈ మాట కోసం వేచున్నా నేను. అండి కాదు అంటే ఇప్పుడే పెళ్ళి అవ్వలేదు, తర్వాత అండి అని పిలుగు. అంటే ఈరోజు మార్నింగ్ నేను నా రాశి ఫలాల్లో చూసిన నాకు బంగారం దొరుకుతుందని. ఇంత బంగారం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. అందమైన అమ్మాయిలు కానీ అంటే చచ్చిపోతే స్వర్గంలో వెళ్ళాలనుకుంటారు కదా, నేను మాత్రం చచ్చిపోతే వైజాగ్ వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నా. మీ ప్లేస్కి వచ్చి స్వర్గం నీదే కదా, వైజాగ్లో నువ్వు ఉంటున్నావు అంటే అదే స్వర్గం. కాదు నా పేరేమన్నా నీకు? ఐ లవ్ యూ టూ. ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఎప్పుడైనా విన్నావు కదా, అంటే దాన్ని నమ్ముతావా కదా? నేను కూడా అంతకుముందు నమ్మేటోని కాదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను, నేను చూసాగా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చి. కాదు అంటే పిల్లం అలిగిపోయి ఇంటికి వెళ్తుంది కదా, ముగ్గురు తీసుకురావడానికి వెళ్తారు కదా, అలా ఉంది. అంటే నువ్వు అలిగి కూర్చున్నట్టు, నీ పక్కన నేను కూర్చున్నట్టు. అర్థమవుతుందా? అర్థం అవట్లే. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? వైజాగా? అర్థమైంది. అందుకే అంటే మా వాడు ఒకడు అన్నాడు, అందమైన అమ్మాయిలు హైదరాబాద్లో ఉంటారని నేను చెప్పా, కాదు వైజాగ్లో ఉంటారని అన్నాడు వాడు. నేను నమ్మలేదు, ఇప్పుడు నేను చూసాక అర్థమైంది. అరే నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు. కానీ నేను మొన్న రీసెంట్గా వైజాగ్ వచ్చినప్పుడు అన్నీ చూసా, అంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూసేసా, కానీ నీ అందం దొరకలేదే నాకు. అమ్మో కాదు, అరే నిజం చెప్తున్నా. ఎక్కడ ఉంటావు వైజాగ్లో? అక్కడేనా? అక్కడే అంటే బీచ్ దగ్గరేనా? అమ్మాయి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఒక బీచ్ పక్కనే ఉంటుందా? అంటే ఎవరైనా వెళ్ళిరనుకో ఆ రెండు దర్శనం చేసుకుని రావచ్చు. పేరేంటి? తినలేదా మార్నింగ్? గట్టిగా చెప్పు కదా. అనుష బాగుంది. ప్రేమగా అను అని పిలుస్తా. అంటే ప్రేమతో అను అని పిలుస్తా అంటున్నా. ఓకేనా? ఓకే కదా. నువ్వు నాకు బుజ్జి అని పిలవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను ప్రేమతో పిలిచినప్పుడు నువ్వు పిలవకపోతే గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నేను నీకు ప్రేమతో అను అని పిలుస్తా, నువ్వు బుజ్జి అంటే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. అవునా కదా? అవును, అదే అవును. కాదు ఇప్పుడు నేను ఎంత ప్రేమతో అను అని పిలుస్తున్నా, ప్రేమగానే పిలుస్తున్నా కదా, మరి నువ్వు బుజ్జి అని పిలిస్తే ఎంత బాగుంటుంది ప్రేమతో. బుజ్జి ఓకే సరే. నా పేరా ఐ లవ్ యూ ఐ లవ్ యూ నే అను ఈ మాట కోసం వేచున్నా నేను. నిజంగా నా పేరు ఐ లవ్ యూ. అండి కాదు అంటే ఇప్పుడే పెళ్ళి అవ్వలేదు, తర్వాత అండి అని పిలుగు. అంటే అండి అన్నావు కదా, అండి అంటే మా సైడ్ వైఫ్ హస్బెండ్ని పిలుస్తుంది ఏమండి అని. పర్లేదు, ఓకే అంటే ఓకే అను, నో ప్రాబ్లం. నేను రెడీ, మా అమ్మతో మాట్లాడతా కావాలంటే. ఆగు అంటే ఇష్టం ఉన్నట్టు ఉన్నా కదా. నచ్చితే పర్లేదు. నచ్చేసానా? చెప్పినా కదా ఐ లవ్ యూ. నా పేరు నాకుంటుంది. అంటే నేనంటే అమ్మాయి కలిసినప్పుడు అలాంటి పేరు పెట్టుకుంటా, తప్పదు. అరే సీరియస్గా చెప్తున్నా, నిజంగా నీకు నచ్చితే చెప్పేసి, నో ప్రాబ్లం. మా అమ్మతో మాట్లాడతా, మా అమ్మ ఏమనదు. అంటే నచ్చలేదా? మరి బుజ్జి ఎందుకున్నా? నా బుజ్జి అన్నావు కదా. ఏమని పిలిచావు? ఓకే అంటే సరే, నేను అను అని ప్రేమతో పిలిచా కదా, నువ్వు బుజ్జి అని ప్రేమతో పిలిచినావు కదా. అంటే మీ సైడు వైజాగ్లో అమ్మాయిలందరూ బుజ్జి కన్నా అని పిలుస్తారా?
మరి నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నన్ను? మీ పేరు చెప్పట్లేదు కదా, అందుకే బుజ్జి అని పిలిచినావా? మళ్ళీ ఒకసారి పిలువా? లేదు. అరే పిలువు కదా, ఏం కాదు. అంటే ఈరోజు మార్నింగ్ నేను నా రాశి ఫలాల్లో చూసిన నాకు బంగారం దొరుకుతుందని. ఇంత బంగారం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. అరే సీరియస్గా చెప్తున్నా. అంటే కొంచెం దొరికితే హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఇంత బంగారం నేను ఎలా ఎత్తుకుని పోవాలి అంటే ఎలా దాచుకుని పోవాలో తెలియట్లేదు. ఎవరైనా కలిసి ఎత్తుకుంటే కష్టం. బాగున్నావు, నిజంగా చాలా బాగున్నావు. ఎవరైనా చెప్పిరా నీకు? చెప్పలే? ఏదో కళ్ళు పోయినట్టున్నాయి అంటే చెప్పని వాళ్ళకి. నువ్వు బాగున్నావు అని చెప్పలేదు అంటున్నావు కదా. నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. చెప్తున్నా కదా నేను అంటే సెట్ చేసుకుందాని వచ్చిన. నిన్నే. ఎవరు అంటే తెలుసు. ఇప్పుడు తెలుసు కదా అమ్మాయివి, బాగున్నావు, క్యూట్గా ఉన్నావు, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది. ఆ ముక్కు కొంచెం ముక్కు పుడుగా ఇచ్చుకున్నావు అనుకో ఇంకా బాగుంటుంది. ఐ లవ్ యూ అంటే నా పేరు ఐ లవ్ యూ అంటున్నా. అంటే నేను సెట్ చేసుకుందామని వచ్చిన. అంటే ఇలా వెళ్తున్నా అంటే ఏం తెలుసు అంటే వైట్ శారీలో వైట్ డ్రెస్లో ఇలా కనిపిస్తారు కదా, నువ్వు ఇలా కూర్చొని ఇలా పిలుస్తున్నట్టు అనిపించింది నాకు. అందుకే వచ్చేసిన నేను. స్వర్గం నుంచి వచ్చినావా? స్వర్గం నుంచి వచ్చినావా? ఎక్కడే వచ్చి ఉంటావు. నిజంగా అలానే ఉన్నావు తెలుసా. అంటే నిజంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు అందమైన అమ్మాయిలు కానీ అంటే చచ్చిపోతే స్వర్గంలో వెళ్ళాలనుకుంటారు కదా. నేను మాత్రం చచ్చిపోతే వైజాగ్ వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నా. మీ ప్లేస్కి వచ్చి స్వర్గం నీదే కదా. వైజాగ్లో నువ్వు ఉంటున్నావు అంటే అదే స్వర్గం. అరే సీరియస్గా నేను అసలు ఎలా మిస్ అయ్యానో నాకే తెలియట్లేదు తెలుసా. మొన్నటి దాకా వచ్చి బీచ్ చుట్టే తిరిగా, కానీ అక్కడ ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని మర్చిపోయాను. అంటే మా ఆ బతుకు ఏంటి. నువ్వు ఇందాక కళ్ళతో లవ్ యూ చెప్పినావు కదా. మరి ఎలా అంటే లవ్ యూ? అరే సీరియస్గా ఏంటి ఇది? అరే కళ్ళు ఏంద్రా బాబు, నిజంగా ఐ లవ్ యూ చెప్తున్నట్టుంది తెలుసా. అరే అమ్మా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నిజంగా పెరిగిపోతుంది. అది నాకు అలానే అనిపిస్తుంది. ఒకసారి చూడు మరి. ఆ వైజాగ్ సముద్రంలో పడి అయినా బతకొచ్చు, కానీ నీ కళ్ళలో పడి బతకలేము. అంటే పడిపోతాం ఈజీగా. సీరియస్గా చెప్తున్నా, పడిపోతాం. ఐ లవ్ యూ నిజంగా చెప్తున్నా. ఐ లవ్ యూ బాగా నచ్చేసినావు. అరే నిజంగా నచ్చినావు. నాకెవరు కనిపించలే. ఇప్పుడు నువ్వు కనిపించినావు. ఏం చేయలేక ఏం చేయకు అంటే నీ నెంబర్ ఇవ్వు కదా, సెట్ చేసుకుంటా. ఎందుకు నెంబర్ ఇవ్వ కానీ బుజ్జి కన్నా అని అంటావా? మీ పేరు చెప్పాను. నా పేరు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని చెప్పినావా? నిజంగా ఐ లవ్ యూ, నిజంగా లవ్ చేస్తున్నా. అరే నువ్వే కదా ఐ లవ్ యూ అన్నావు. మళ్ళీ మీ పేరు అన్నా నేను. ఏమన్నా నా పేరు? అరే కాదు, నా పేరు ఏమన్నా నీకు? ఐ లవ్ యూ టూ. ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ. ఐ లవ్ యూ టూ. నాకు ఓకే, సెట్ చేసుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా. ప్రేమిస్తున్నావు మాట్లాడతా. నిన్ను. నేను మిమ్మల్ని ఏం చేయట్లే. మరి ఐ లవ్ యూ ఎందుకు అన్నావు? మీ పేరు ఓరి నాయనో బ్రో, వైజాగ్లో అమ్మాయిలు బాగుంటారు అనుకున్నావు కానీ ఇంత డేంజర్ అనుకోలేదు. వారిని కాదు, ఇందాకే కదా నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? ఏం పేరు? ఐ లవ్ యూ అని పేరు చెప్పావా? మళ్ళీ చెప్పు చెప్పు ఒకసారి చెప్తే వినాలంది. ఏదో ఒకటి చెప్పు. చెప్పాను.
ఐ లవ్ యూ టూ, నిజంగా ఐ లవ్ యూ టూ. నీ పేరు ఐ లవ్ యూ టూ అని పెట్టుకో, పని అయిపోతుంది. లవ్ యూ మంచి కలిసిపోతాం. బాబోయ్. అమ్మ బాబోయ్ కాదు, నిజంగా. అరే నేను ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని అలా ఎలా వదిలేసుకున్నా? అక్కడ బాయ్ ఫ్రెండ్ లేడు కదా, పైన దేవుడు ఉంటాడు, నా పక్కన నువ్వు ఉన్నావు. మమ్మల్ని ఇద్దరిని కలపడానికి మా ఫ్రెండ్ సాగర్ గాడు ఉన్నాడు. సెట్ అయిపోతుంది. తనెవరు? మా ఫ్రెండ్ అంటే పూజారి, మన పెళ్ళికి పూజారి కావాలి కదా. ఓ ఓ అంటే ఓకే కదా. అరే కాదు. కాదు, ఓహో అన్నావు. కాదు. ఎందుకు కాదు? ఎవరు అన్నా ఓ అన్నా. ఓహో అంటే ఓకే అన్నట్టుగా అర్థము. అయినా గ్రేట్ తెలుసా, అప్పుడెప్పుడో చిరంజీవి పక్కన అతిలోక సుందరి ఆ సినిమా ఏదో ఉంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో చూసిన, ఇప్పుడు నా పక్కన చూస్తున్నా. నిజంగా చూస్తున్నా అతిలోక సుందరిని ఇలా పక్కన కూర్చోబెట్టుకుంటే మామూలుగా లేదు, హార్ట్ బీట్ పెరుగుతున్నాయి. ఆ డిస్టర్బెన్స్ నా మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది అనుకున్నా, కాదు నీ పక్కన కూర్చున్నాక ఆ డిస్టర్బెన్స్ నా మైండ్ ఖరాబ్ అవుతుంది. అర్థం కాలేదా? ఐ లవ్ యూ, ఇది అర్థమైందా? అరే చెప్పు కదా. అర్థమవుతుందా? నువ్వు ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకు ప్లీజ్. ఇప్పటికే వీక్ అయిపోయినా, ఇంకా వీక్ అవడం నా వల్ల కాదు. అరే అలా మూసుకోకు. ఇలా బాగుంది, నిజంగా బాగున్నావు. ప్రతి అడుగు తనకు తానే, అంటే ఓపెన్గా చెప్తున్నా, చాలా బాగున్నావు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏదో ఏమో తెలీదు. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో ఒకటి చెప్తారు కదా. ఏదో ఒకటి చెప్తానే ఫిక్స్ అయిపోయినావా? మరి వచ్చినప్పటి నుంచి చెప్తాను. మరి నువ్వు చెప్పరాదు ఒకసారైనా ప్లీజ్ కదా. అంటే నీకు లేదా పెళ్ళి చేసుకొని 2-3 పిల్లలు నీకు అంటే బేసిక్గా పెళ్ళి మళ్ళీ చేసుకుంటే అలా లేదా? చేసుకుంటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. నాకు హ్యాపీగా ఉంది. అరే అసలు ఎంత బాగుంటుంది తెలుసా, హైదరాబాద్ కుర్రాడు వైజాగ్ అమ్మాయి, బా ఆ వైబే మస్తు ఉంది, బాగుంటుంది, కలిసిపోవచ్చు. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అనుకోలేదు తెలుసా, ఇలా ఆంధ్ర అమ్మాయి పక్కన కూర్చొని ఇలా ఫ్లర్ట్ చేస్తాను. ఇంకా కొంచెం నువ్వు పద్ధతిగా ఏంజల్ లెక్క ఉన్నావు కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నా. బేసిక్గా నేను వెరీ బ్యాడ్ బాయ్ని. బ్యాడ్ బాయ్ అంటే బ్యాడ్ బాయ్నే. ఏం చేయకు ఇటు చూడు, అటు చూడు, ఇటు ముద్దు పెట్టినంతే. అరే ఇటు ఇటు పక్క పెడతా, ఇటు జరు. అరే 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 మా హైదరాబాద్లో ఇలా బాగుంది, ఇలానే పెడతారు హైదరాబాద్లో. అది ఒకసారి ఇటు ఇటు జరు, ఇటు ఎవరు అరే హియర్. ఓకే నైస్. లిప్ లాక్ ఇప్పుడే ఇయ్యాను. అరే అరే ఇప్పుడే ఇయ్యా. టైం పెళ్ళి నేను మాది ముందే బొమ్మరీలు ఫ్యామిలీ, మేము చాలా డీసెంట్గా ఉండదు తెలుసా, అలా ఉండదు మా ఇంట్లో, పద్ధతి గల ఫ్యామిలీ. సర్లే పర్లేదు, ముద్దు పెడతావు, నో ప్రాబ్లం. ఏమన్నా ఓకేనా? నేను అన్నది వినిపించిందా? ఏమనిపించింది? ఏం వినపడలే. అంటే నేను చాలా వరకు చాలా మందికి చెప్పాను, మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చెప్పా. అంటే ఎవరినైనా చంపాలంటే కత్తులు తుపాకులు అవే పనికి వస్తాయి అనుకున్నా, కానీ ఫస్ట్ టైం కళ్ళతో కూడా చంపేవచ్చని నేను చూశాక తెలిసింది. నీ కళ్ళు నిజంగా నన్ను చంపేస్తున్నాయి. అంటే నిజంగా చంపేస్తున్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాన్ని వదిలేసి నీతో వచ్చేంత ఉంది. అలా ఉన్నావు నువ్వు అంటున్నా. చెప్తూనే ఉన్నా, నచ్చేసినావు బాగా. అంటే ఓకే అంటే పెళ్ళి చేసుకున్నాను. ఎందుకు ఓకే కాదు అంటే? అంటే అందరు అమ్మాయిలు మంచిగా ఉంటే మా అలాంటి బాయ్స్ని రిజెక్ట్ చేస్తారా? అసలు ఎందుకు నచ్చలేదు? ఒక మాట చెప్పు. అరే అరే ఉండు, ఏడికి వెళ్ళకు. ఎందుకు నచ్చాలంటే
నువ్వు నాకు నచ్చావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు అంటున్నా. నేను నీకు నచ్చితే అందుకే చెయ్యి. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఎప్పుడైనా విన్నావు కదా, అంటే దాన్ని నమ్ముతావా? నమ్ముతా. నమ్ముతావు కదా. నేను కూడా అంతకుముందు నమ్మేటోని కాదు, కానీ ఇప్పుడు నమ్ముతాను. నేను చూసాక అంటే నేను ఒకరితో లవ్లో ఉండి కూడా మళ్ళీ నిన్ను చూసాక పడిపోయినా. అరే నిజంగా పడిపోయినా. ఇంకా లవర్ ఉంది. హెల్త్ అంటున్నా, నువ్వు ఎలాగో రిజెక్ట్ చేస్తావు కదా. నిజంగా కళ్ళు బాగున్నాయి. నేను చాలా తక్కువ మందికి చెప్తా ఇలా 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 అనుకో. అరే నిజంగా బాగున్నాయి కళ్ళు. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో